విప్లవ సాయుధ పోరాట పంథాలో వెళ్లిన మావోయిస్టులు ఆపరేషన్ కగార్ కి తలొగ్గారు. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరొక వైపు లొంగుబాటులో ఆ పార్టీ పోరాటం క్లైమాక్స్ కు వచ్చేసింది. లొంగుబాట్ల క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కి ముందు అగ్రనేతల లొంగుబాటు ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎస్ఐబి ముందు ఇద్దరు నేతలు లొంగిపోయారు, దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ వ్యవహరిస్తున్నారు. అలాగే పొలిట్ బ్యూరో మెంబర్ గా కొనసాగుతున్నారు మల్లా రాజిరెడ్డి. 2 రోజుల్లో వీరిద్దరూ మీడియా ముందుకు రాబోతున్నారు. దేవ్జీ అలియాస్ తిరుపతి సొంత జిల్లా పెద్దపల్లి. దేవ్జీతో పాటుగా 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సాయుధ మిలిటెంట్ పోరాట పంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు కకావికలమైపోయింది. అగ్రనేతలు సరెండర్ అవుతూ వస్తున్నారు. పొలిట్ బ్యూరోలో ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో ఉన్నది ఎవరు? మొత్తం 17 మంది అగ్రనేతల్లో అనారోగ్యంతో విదేశాల్లో ఉన్నారు గణపతి. దామోదర్ ఆచూకీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొంతమంది లొంగుబాటు, మరికొంతమంది ఎన్కౌంటర్. ఆపరేషన్ కగార్ తో అంతిమ దశకు చేరుకుంది మావోయిస్టు పార్టీ. గడువు కంటే ముందే లక్ష్యానికి చేరువలో ఉంది ఆపరేషన్ కగార్. కొంతమంది వ్యక్తుల కారణంగా పార్టీ దెబ్బతినడం అనేది ఉండదు అంటున్నారు మల్లోజుల. టీవీ9 తో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఎక్కడా మిగలకుండా పోవడానికి పార్టీ వ్యూహాలే కారణం అంటున్నారు. మాధవ్ ఎన్కౌంటర్తో ఏపీలో లేకుండా అయిపోయాం. గాజల రవి ఎన్కౌంటర్తో ఏఓబీలో లేకుండా అయిపోయినాం. ఎక్కడైనా కానీ ఏంటంటే మేము చాలా సీరియస్ మిస్టేక్స్ చేసినాం కాబట్టి విశాల ప్రజలలో ఒకనాడు 16 రాష్ట్రాలలో దాదాపు 200 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ఎక్కడ మిగలకుండా పోవడానికి కారణం ఏంటండి? ఒక్క సోనా, ఒక్క వేణుగోపాల, నెవర్. వ్యక్తులు ఎప్పుడు కారణం కారండి. పార్టీ తీసుకునేటువంటి స్ట్రాటజీలు, టాక్టిక్స్, పాలసీలు, కార్యవిధానం, కార్యపద్ధతి అవి కారణాలు అవుతాయండి. వ్యక్తులలో చూసేది ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా సూర్యుని చూడమంటే వేళ్ళను చూసినట్టు ఉంటుంది.